హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఫ్రిడ్జ్ క్లీనింగ్ నేను ఎలా చేశానో ఈరోజు మీకైతే చూపించబోతున్నానండి. ఇదిగో ఇక్కడుంది చూసారా? ఇదే మా ఫ్రిడ్జ్ అండి. దీన్ని మేము తీసుకొని 1.5 ఇయర్ అయితే అవుతుందండి. ఇది వచ్చేసి డీ ఫ్రిడ్జ్. ఇందులో పాలు, పచ్చి కొబ్బరి అయితే నేనైతే పెట్టుకున్నాను. ఇకపోతే కింద అయితే చూపిస్తాను చూడండి. ఈ మధ్య ఇంటి పనుల్లో పడి ఏది పడితే అది కవర్లతోటి ఎలా పడితే అలా అయితే పెట్టేస్తున్నానండి, టైం అయితే సరిపోక. ఇప్పుడు దీని క్లీనింగ్ అయితే మీకు చూపించబోతున్నానండి. దానికన్నా ముందు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నాకు వచ్చేసి మేగడ గిన్నె అయితే స్లిప్ అయిపోయి చేయి స్లిప్ అయ్యి ఇక్కడైతే పడిపోయిందండి. ఇక్కడ జిడ్డుగా అయితే పట్టేసింది. టోటల్గా మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉందండి. ఇలా ఉన్న ఫ్రిడ్జ్ని నేను ఎలా క్లీన్ చేశానో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ బయటకైతే తీసేస్తున్నానండి. మీరు పాలు పాడైపోతాయి అనుకుంటే మాత్రం ముందుగా తీసేసుకుని వాటిని అయితే కాచేసుకోండి. నేనైతే వాటిని తీసి పక్కనైతే పెట్టుకుంటున్నాను. పచ్చి కొబ్బరిని కూడా ఇలా కవర్లో పెట్టేసి నేనైతే డీప్లో అయితే పెట్టుకున్నానండి. ఇలా స్టోర్ చేసుకుంటే కనుక 2-3 మంత్స్ వరకు అయితే నిల్వ అయితే ఉంటుందండి పచ్చి కొబ్బరి. మనకి చట్నీలో ఎప్పుడన్నా అవసరమైతే వెంటనే యూస్ చేసుకోవచ్చు. నేను వీడియో తీసుకుంటున్నాను కదా అని చెప్పి మా వారిని పిలిచి కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్న పాట్స్ని అయితే తీసేయమన్నానండి. మా వారైతే తీసేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటిగా అయితే ఆయన బయటికి తీసేస్తున్నారు. డీ ఫ్రిడ్జ్ అయితే ఖాళీ అయిపోయింది. తర్వాత ఎంతో కొంత కూలింగ్ అయితే ఉంటుంది కదా, పాలు అయితే బయట ఉంటే పాడైపోతాయి అని చెప్పి కొంతసేపు ఇవన్నీ నువ్వు క్లీన్ చేసేటప్పటికి టైం అయితే పడుతుంది కదా అని చెప్పి మళ్ళీ పాల బాటిల్ అయితే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నామండి. చూస్తున్నారు కదండి ఎంత దారుణంగా ఉందో నా ఫ్రిడ్జ్ అయితే. ఒక్కొక్క పార్ట్ అయితే తీసేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, నేనైతే సపరేట్గా ఫ్రిడ్జ్ మ్యాట్ అనేసి ఏమి సపరేట్గా అయితే తీసుకోలేదండి. పొలంలోకి మొక్కజొన్న సీడ్స్ అయితే వచ్చే కవర్లు అయితే ఉంటాయండి. వాటిని అయితే ఇలా కట్ చేసుకుని సైజెస్ కొలుచుకొని సైజుల ప్రకారం కట్ చేసుకుని నేనైతే ఈ 1.5 ఇయర్ నుంచి నేనైతే అదే వాడుతున్నామండి. చూసారండి ఎలా ఉందో. ఫ్రిడ్జ్లో ఉన్న ప్లేట్స్ అన్నీ మా వారైతే బయటకు తీసేసి ఇలా పక్కనైతే పెట్టారండి. నేనైతే వాటిని బయటకు తెచ్చుకొని సోప్ తోటి అయితే మెత్తని పీచు అయితే తీసుకుని వాష్ చేసేసుకున్నానండి. రఫ్గా ఉండేది తీసుకుంటే కొంచెం గీతల కింద అయితే పడిపోతుందని చెప్పి వాష్ చేసుకున్నాను. అవి వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక టబ్లోకి అయితే చిన్న డబ్బాలోకి కొంచెం వాటర్ అయితే తీసుకున్నానండి. ఆ వాటర్లోకి ఒక లెమన్ అయితే కట్ చేసుకుని దాని జ్యూస్ అయితే వాటర్లోకి అయితే పిండుకుంటున్నాను. ఇలా పిండుకున్న ఈ వాటర్తో ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నట్టయితే బ్యాడ్ స్మెల్ అనేది ఫ్రిడ్జ్ అనేది రాకుండా ఉంటుందండి. అలాగే బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా కూడా పోతుందండి. ఇక్కడ నేనైతే ముందు పొడి క్లాత్ తోటి ఫ్రిడ్జ్లో ఉన్న డస్ట్ ఏదన్నా ఉంటుందేమో అని చెప్పి బయటకైతే తీసేసుకుంటున్నానండి. అలా తీసివేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ పిండుకున్న వాటర్ అయితే ఉంది కదండి, ఒక క్లాత్ అయితే దాంట్లో ముంచుకొని ముందు తడి చేసుకుని ఆ లెమన్ జ్యూస్ వాటర్ తోటి అయితే శుభ్రంగా క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ తోటి అయితే మొత్తం ఫ్రిడ్జ్ని క్లీన్ అయితే చేసుకున్నానండి. ముందు లెమన్ జ్యూస్ తోటి క్లీన్ చేసుకుని తర్వాత పొడి క్లాత్ తోటి అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి. 1.5 ఇయర్ అయ్యింది మీరు ఫ్రిడ్జ్ తీసుకుని. మరి అంతకుముందు ఎలా అండి అని మీరు అడగచ్చు. అంతకుముందు మాకు ఫ్రిడ్జ్ అయితే లేదండి. మరి పాడైపోతాయి అనుకున్న అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళ దాంట్లో అయితే పెట్టుకునే వాళ్ళము. ఫ్రిడ్జ్లో ప్లేట్స్ అన్నీ శుభ్రంగా కడిగేసుకుని
పొడి క్లాత్ తోటి అయితే తుడిచి ఇలా తెచ్చేసుకున్నానండి, మళ్ళీ పెట్టేసుకుందామని చెప్పి. నేనైతే ఫ్రిడ్జ్ హ్యాండిల్స్కి కర్చీఫ్లు అయితే కట్టుకున్నానండి, వాటిని అయితే తీసేస్తున్నాను ఇప్పుడు. తర్వాత కాలిన్ ఉంటుంది కదండి, ఆ స్ప్రే అయితే బయట డోర్లకి అయితే లోపలైతే క్లీన్ అయిపోయింది కదండి, బయట అయితే ఇలా స్ప్రే చేసుకొని కాలిన్ అయితే స్ప్రే చేసుకుని పొడి క్లాత్ అయితే తీసుకుని పొడి క్లాత్ తోటి అయితే శుభ్రంగా నేనైతే తుడిచేసుకుంటున్నానండి. ఈ కాలిన్తో క్లీన్ చేసుకుంటే జిడ్డు అయితే పోతుందండి, అలాగే కొత్త దానిలాగా అయితే కొంచెం అయితే ఉంటుందండి, అలాగే గుడ్ స్మెల్ కూడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి ఈగలు కానీ దోమలు కానీ చిరాకు చేస్తూ ఉంటాయి కదండి, అవి కూడా అయితే శుభ్రంగా అయితే పోతాయండి. ఫైనల్గా నేను పై డోరు కింద డోరు కూడా కాలిన్ స్ప్రే చేసుకొని తుడిచేసుకున్నానండి నీట్గా. నా ఫ్రిడ్జ్ అయితే ఇలా అయితే ఉంది. ఇకపోతే లోపల ఎలా ఉందో ఒకసారి చూసేయండి. మా వారిని ఎక్కడ ఏ పార్ట్ తీసారో ఆ ప్లేట్లన్నీ వాటి ప్లేస్లో అయితే పెట్టేయమన్నానండి, ఆయన అయితే పెట్టేశారు. డీప్ ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉందండి ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత. కింద కూడా ఎలా ఉందో ఒకసారి అయితే మీరు చూసేయండి. స్టార్టింగ్లో క్లీన్ చేయకముందు ఎలా ఉందో, క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. మళ్ళీ నా ఫ్రిడ్జ్ అయితే కొత్త ఫ్రిడ్జ్ లాగా అయితే నాకైతే అనిపించిందండి. నేను ఇలా క్లీన్ చేసుకోవడం గురించి 2 hours అయితే నాకు పట్టిందండి. చేసినప్పుడు కష్టం అనిపించిన ఇలా చూసేటప్పటికి నా మనసుకి చాలా ఆనందంగా అయితే అనిపించిందండి. మళ్ళీ నా ఫ్రిడ్జ్ కొత్త ఫ్రిడ్జ్ లాగా అయిపోయిందే అని చెప్పి చిన్న హ్యాపీనెస్ అండి. మనం ఫ్రిడ్జ్లో ఎక్కువ తినే ఫుడ్ ఐటమ్సే పెట్టుకుంటాం కదండి, 2 monthsకి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎవ్రీ వీక్ మామూలుగా క్లాత్ తోటి అయితే క్లీన్ చేసుకోండి. డీప్ క్లీన్ 2 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి నా ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నా ఫ్రిడ్జ్లో మొత్తం ఎక్కడ ఏమైతే తీసానో అవన్నీ నేనైతే మళ్ళీ పెట్టేసుకున్నాను. ఎలా సర్దుకున్నానో ఒకసారి మీరైతే చూసేయండి. అలాగే హ్యాండిల్స్కి మళ్ళీ కొత్త కర్చీఫ్లు అయితే కట్టేసుకున్నాను. పికిల్స్, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, వెజిటేబుల్స్, నెయ్యి ఇవన్నీ అయితే నేనైతే పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. మొత్తానికి నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే నేను ఇలా అయితే చేసుకున్నానండి. మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ క్లీనింగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.